బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారంట. యాక్చువల్గా మొత్తం కమెంట్స్ కవిత ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ అన్నీ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లీడర్స్ అందరూ కూడా అన్ఫాలో చేస్తున్నారంట. అండ్ కవిత పిఆర్ఓ ఎవరైతే ఉన్నారో సో కవిత పిఆర్ఓని కూడా బీఆర్ఎస్ అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ నుంచి తీసేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. అండ్ ఇంకా చెప్పాలి అంటే కార్యకర్తలు అందరూ కమెంట్స్ పెడుతున్నారు ఏమని, వామో కవితక్క అమెరికాలోనే ఉంటే బాగుండు, అమెరికా నుంచి వచ్చినప్పుడల్లా ఏదో ఒక బాంబు వెలుస్తుంది కవితక్క అని చెప్పి. సో నిన్న కాళేశ్వరం గురించి ఒక పక్క అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది, దానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. అండ్ కౌంటర్ ఇచ్చిన తర్వాత నిన్న కవిత ప్రెస్ మీట్ పెట్టి మరి బాంబ్ బ్లాస్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఛానల్లో ఇదే బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది, ఇదే చర్చనీయాంశం అయిపోయింది. సో దీని గురించే ప్రతిసారి మాట్లాడుతూ వస్తూ ఉన్నారు, దీని గురించే ప్రతిసారి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో కవిత ఏమన్నారు, నిన్న హరీష్ రావే దీనికి కారణం. సిబిఐ ఎంక్వైరీ అయ్యింది కదా, సిబిఐ ఎంక్వైరీ వీళ్ళు చేసిన తప్పుకి కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ అవుతుంది. సిబిఐ ఎంక్వైరీ పడినాక ఇక పార్టీ ఉంటే ఏంది పీక్తే ఏంది, అంటే ఉంటే ఏంది పోతే ఏంది అని చెప్పి కవిత బహిరంగంగా ప్రెస్ మీట్లో మాట్లాడింది. అండ్ ఈ కాళేశ్వరం డబ్బులన్నీ దొబ్బుక తిన్నది మొత్తం కూడా హరీష్ రావు అండ్ సంతోష్ రావు, అంటే వీళ్ళిద్దరు కనుసన్నల్లోనే ఇదంతా కూడా జరిగింది అని చెప్పి కవిత కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడింది. యాక్చువల్గా కేటీఆర్ గురించి మాట్లాడుతుందేమో అని అందరూ అనుకున్నారు, కానీ ఇక్కడ హరీష్ రావు సంతోష్ రావు గురించి కవిత మాట్లాడడం చర్చనీయాంశమైంది. అండ్ అంతేకాదు అతి త్వరలో వితిన్ 2 or 3 days కవితకు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ ఖాయమని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు. సో నిన్న ఈ వ్యాఖ్యల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కల్లోలం నెలకొంది. సో పార్టీ కార్యకర్తలు కూడా ఈసారి చాలా కోపంగా ఉన్నారు కవిత పట్ల. అది కూడా తను చెప్పింది, బీఆర్ఎస్ పార్టీ నన్ను తిట్టుకుంది, బీఆర్ఎస్ పార్టీల నాయకులు కార్యకర్తలు తిట్టుకున్నారు, ఇక సిబిఐ ఎంక్వైరీ వచ్చి పరువు పోయినాక ఇంకేంది. కానీ ఇక్కడ కవితకు అర్థం కాని విషయం ఏంటంటే కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద సిబిఐ ఎంక్వైరీ వస్తే పరువు పోతే మరి లిక్కర్ స్కామ్ చేసి జైలుకు పోయి వచ్చిన మీ మీద పరువు ఎందుకు, మీకేమైనా పరువు ఉందా అని చెప్పి సో ప్రతి ఒక్కరు కూడా కమెంట్స్ చేస్తూ ఉన్నారు కవిత విషయంలో. కవితను ఉద్దేశిస్తూ ప్రతి ఒక్కరు కూడా కమెంట్స్ చేస్తూ ఉన్నారు. అండ్ కవితకైతే సస్పెన్షన్ ఖాయం అని చెప్పి బీఆర్ఎస్ వర్గాలు మాట్లాడుకుంటా ఉన్నాయి. సో కేసీఆర్ గారు మరి పార్టీ నుండి సస్పెండ్ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ పార్టీ నుండి కనుక కవితను సస్పెండ్ చేస్తే మరి ఎమ్మెల్సీ పదవి నుండి కూడా రాజీనామా చేయమని చెప్తారా, ఎందుకంటే అది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి టికెట్, అక్కడి నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్సీ కాబట్టి మరి ఒకవేళ గనక కేసీఆర్ కవితని సస్పెండ్ చేస్తే మరి ఎటువంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుంది. అండ్ అలాగే కవిత ఎమ్మెల్సీ పదవి కూడా ఊడేనా. అట్లాగే చాలామంది కేసీఆర్ యొక్క రెస్పాన్స్ని బీఆర్ఎస్ పార్టీ యొక్క రెస్పాన్స్ని గమనిస్తున్నారు 360 degrees యాంగిల్స్లో. ఎందుకని ఇంత రచ్చ చేస్తుంటే కూడా కవితను సస్పెండ్ చేయట్లేదు అంటే దీని వెనకాల కేసీఆర్ స్కెచ్ ఉందని, అంటే కేసీఆరే కవితతో ఇట్లా మాట్లాడిస్తున్నాడని, ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తున్నారని ఒకరు, రేవంత్ రెడ్డి కవిత వెనకాల ఉన్నాడని ఇంకొకరు, అండ్ బీజేపీ కవిత వెనకాల ఉందని ఇంకొకరు. సో ఇట్లా రకరకాలుగా చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఇదే జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా ఆంధ్రాలో ఏదైతే స్క్రిప్ట్ ప్లే అయిందో షర్మిల విషయంలో తెలంగాణలో కూడా అదే ఇక్కడ మరి ఫాలో అవబోతున్నారు. కవిత వెనకాల బీజేపీ నాయకులు ఉన్నారు, బీజేపీ ఉంది, మరి కవిత అందుకే అట్లా బిహేవ్ చేస్తుందని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. మనం ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే షర్మిలని అడ్డు పెట్టుకొని జగన్ ఎట్లయితే ఓడగొట్టినారో అట్లాగే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వీళ్ళని సైలెంట్ చేయాలంటే కవితని అడ్డు పెట్టుకొని చేయాలి అన్న ఉద్దేశం. కానీ ఇక్కడ షర్మిల ఇంకొక 5 సంవత్సరాలు అట్లాగే ఉండి ప్రతిపక్షంలో ఉంటూ కాంగ్రెస్తో చేతులు కలపకుండా తెలంగాణలో అట్లనే పాదయాత్ర చేసుకుంటూ ప్రజా సమస్యలు ఎత్తి చూపుకుంటూ గనక వెళ్ళుంటే గనక ఈ పార్టీకి కవిత ఒక కీలక నేతగా తెలంగాణలో మారేది. కానీ కవితకు ఇక్కడ షర్మిలకు చాలా తేడా ఉంది. వీళ్ళు ఎందుకంటే కవిత స్కామ్ చేసి జైలుకి వెళ్ళి వచ్చింది, లిక్కర్ స్కామ్ చేసి బెయిల్ మీద బయటికి వచ్చినటువంటి వ్యక్తి. సో అట్లాని షర్మిల మీద ఎటువంటి స్కామ్లు కానీ లేకపోతే జైలుకి వెళ్ళిన చరిత్ర కానీ ఏం లేదు. తను పాదయాత్ర చేసింది, తన అత్తిల్లు అన్నది పుట్టిల్లు అన్నది, సో ఏదో ఒకటి చేసింది. నిజంగా చెప్పాలంటే
అప్పటి కాంగ్రెస్ నాయకులు అంటే రేవంత్ రెడ్డి కంటే కూడా షర్మిలను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టినారు. అంటే ఒక మెన్ వర్సెస్ ఉమెన్ అన్నప్పుడు అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేయడం మాత్రమే కాదు, అండ్ క్రెయిన్ అంటే కార్ని పైకి లేపి షర్మిల కార్ని పైకి లేపి ఎంతో చిత్రవాద చేసినారు. సో అష్టదిగ్బంధనం చేసినారు షర్మిలని మనం చూసినట్లయితే. అంటే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి స్వయం కృప చేసుకొని అంటే తన సెల్ఫ్ గోల్లో తను ఎట్లయితే పడ్డారో అట్లనే ఇక్కడ షర్మిలను మాత్రం బీఆర్ఎస్ పార్టీ చాలా ఇబ్బందికి గురి చేసింది. అంటే ఇంతమందికి మాటకు మాట సమాధానం చెప్పి కౌంటర్ టు ఎన్కౌంటర్ కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుల కన్నా కూడా షర్మిల ఒక గట్టి వాయిస్ ఇచ్చింది. కానీ అక్కడ షర్మిలకు వచ్చినంత గ్రాఫ్ కవితకైతే ఇంకా రాలేదు. కవితనే ఉల్టా ఇంకా ఈ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలతో కవితను చాలా మంది అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కాదు, ఇటు తెలంగాణ ప్రజలు కూడా కొంచెం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే తను బీసీ రిజర్వేషన్ అన్నారు, ఇంకేదో అన్నారు. ఇవన్నీ అన్నప్పటికీ కూడా అది ఒక ఏదో లైక్ ఓవర్గా చేస్తున్నట్టు, ఏదో దేని నుంచో తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టే అందరికి అనిపిస్తుంది తప్ప తీవ్ర స్థాయిలో చేస్తున్నట్టు అనిపించట్లేదు అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి అంశం. అయితే ఇక్కడ కాకపోతే కవితకు కేసీఆర్ పోలికలు వచ్చినాయి కాబట్టి తను ఒక మహిళగా ఏమైనా నిలబడుతుందా అని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి తను అంటే నాట్ ఓన్లీ కవిత, కేటీఆర్ కానీ కవిత కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ లేకపోతే వీళ్ళు నథింగ్, కేసీఆర్ లేకపోతే వీళ్ళు జీరో. ఇప్పుడు కవితకు తోడుగా కేసీఆర్ ఉంటే కవితకు వచ్చే అందం వేరు, కవితకు ఉన్నటువంటి గ్రాఫ్ వేరు, కవితకు ఉన్నటువంటి ఏమంటారు హోల్ అండ్ సోల్గా మనం చూస్తే కవితకు ఉన్నటువంటి బ్యూటిఫికేషన్ వేరు. ఎప్పుడు తన తండ్రి తన పక్కన ఉంటే, కేసీఆర్ అనే ఒక 3 అక్షరాల పదం తనకి పక్కన ఉంటే, కేసీఆర్ పక్కన లేకపోతే కవితని ఎవరు పట్టించుకోరు. ఇది కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా హరీష్ రావు అయినా తెలుసుకోవాల్సినటువంటి సందర్భం. ఇప్పుడు హరీష్ రావుకి తెలుసు కాబట్టి ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా హరీష్ రావు పార్టీ నుంచి బయటికి పోవట్లేదు. లేకపోతే బీజేపీతో ఎప్పుడో మంతనాలు జరిపినాడు, ఈటల రాజేందర్ వెళ్ళినప్పుడే హరీష్ రావు కూడా వెళ్ళాల్సింది. ఓకే, కానీ అయినా కానీ ఎందుకుంటున్నారు? తన మామ కోసం, కేసీఆర్ కోసము. కేసీఆర్ ఉన్నంత వరకు నేను పార్టీలనే కట్టుబడి ఉంటా అని ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కేసీఆర్ సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. వీళ్ళందరికీ కేసీఆరే, వీళ్ళ ముగ్గురికి కేసీఆరే బ్యూటిఫికేషన్, వీళ్ళ ముగ్గురికి కూడా కేసీఆరే బ్యూటిఫికేషన్. కేసీఆర్ లేకపోతే వీళ్ళు నథింగ్. కేసీఆర్ లెగసీని వీళ్ళు మెయింటైన్ చేయకపోతే, ఇప్పుడు అంతా కేసీఆర్ లెగసీని వాళ్ళ పిల్లలుగా వీళ్ళు మెయింటైన్ చేయాలంటే అది మామూలు విషయం కాదు. చాలా ఎక్స్పెక్టేషన్స్, అంటే కేసీఆర్ లెగసీకి డబల్ లెగసీలు వీళ్ళు చేయాలి. కానీ కేసీఆర్ లేకుండా కవిత ఏం చేయగలుగుతుంది? ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్లో కూడా తిన స్ట్రాటజీ ఏంటంటే కేసీఆర్ని పొగుడుతుంది, కేసీఆర్ మంచోడే కానీ చుట్టూ ఉన్నోళ్ళు చెడ్డోళ్ళు అంటది.